ఆసియా కప్ సిరీస్ లో ఆదివారం పాక్ భారత్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇండియా పాక్ టార్గెట్ ను ఛేదించేందుకు ఇన్నింగ్స్ లో మొదటి ఓవర్ ప్రారంభమైంది. పేస్ బౌలర్ షహీన్ షా అఫ్రిది చేసిన మొదటి బంతి బ్యాట్స్మెన్ వైపు వేగంగా దూసుకొచ్చింది. సీన్ కట్ చేస్తే అంతే వేగంగా స్టాండ్స్ లో తేలింది. అక్కడ బ్యాటింగ్ చేసింది ఎవరు కాదు, అభిషేక్ శర్మ అనే యువ క్రికెటర్. ఒకప్పుడు ఇతని స్థానంలో వీరేందర్ సెహ్వాగ్ ఇలాగే బౌండరీల వద్ద పారించేవాడు. ఫస్ట్ బాల్ నుంచే 4లు 6లతో విరుచుకుపడేవాడు. అలాంటి మెరుపు బ్యాటింగ్ ను ఇప్పుడు అభిషేక్ శర్మ చేస్తున్నాడు. పొరుగు దేశ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండెడ్ అభిషేక్ టాలెంటెడ్ ఏంటో తెలియడానికి ఈ సిరీస్ లో మొన్న జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి చాలు అంటున్నారు క్రికెట్ అభిమానులు. పేస్ బౌలర్లతో అభిషేక్ తలబడిన తీరు నిజంగా ప్రశంసలను అందుకుంటుంది. టీ20 మ్యాచ్లో ఇతని ఆట తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అభిషేక్ శర్మ ట్రెండింగ్ టాపిక్ గా నిలిచారు. ఇంతకు ఇతని బ్యాటింగ్ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా కొందరు ఆటగాళ్లు ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఇండియన్ టీంకు ఎంపిక అవుతారు. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమవుతూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఇండియా టీంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే వాటిని చెక్ పెట్టేందుకు అభిషేక్ రంగంలోకి దిగాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున విధ్వంసక బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు అభిషేక్. ఈ క్రమంలోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. దేశం తరఫున ఆడే ఆటలోనూ అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తనపైకి దూసుకువచ్చిన ప్రతి బంతిని ఒక వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్నాడు. ఎలా పడితే అలా బాధేసి తర్వాత పెవిలియన్కు దారి పట్టడం కాకుండా ఆటలో తన టాలెంట్ చూపిస్తున్నాడు. 2018 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న గత 2 ఏళ్లుగా అతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ అందుకున్న చాలా విజయాల్లో ఈ ఓపెనర్ పాత్ర చాలా కీలకంగా ఉంది. గత 2 సీజన్లోనూ అభిషేక్ 190 పైన స్ట్రైక్ రేట్తో దూసుకెళ్తున్నాడు. అలాగే 400కు పైగా పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. నాటి ఐపీఎల్లో ట్రావెల్స్ హెడ్తో కలిసి ప్రత్యర్థి బౌలింగ్ను ఊచుకోత కోశాడు. అదే రకమైన ఆట తీరును ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్లో పాక్ పేసర్లు అఫ్రిది, హరిస్ రఫూల్ల బౌలింగ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ ఆడిన తీరుకు విమర్శకులు సైతం ఔరా అనేలా మెరుగైన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆదివారం జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ అంటున్నారు కొందరు స్పోర్ట్స్ అనలిస్టులు. పాక్ పేసర్లు ఇద్దరిని అభిషేక్ అస్సలు లెక్క చేయలేదని ప్రశంసిస్తున్నారు. గతంలో సెహ్వాగ్ ఫుట్ వర్క్ విషయంలో చాలా కంప్లైంట్స్ వచ్చేవి. అయితే అభిషేక్ కు మంచి ఫుట్ వర్క్ ఉన్నట్లు కనిపిస్తుంది. బంతి పడుతుండగానే క్రీజ్ ను వదిలి ఆఫ్ సైడ్ బ్యాటింగ్ చేయడం, వికెట్లకు కాస్త పక్కకు జరుగుతూ పవర్ఫుల్ ఫిక్స్ కొట్టడం అభిషేక్ ప్రత్యేకతగా చెప్పాలి. అంతేకాకుండా బుల్లెట్ స్ట్రైట్ డ్రైవ్లు మరో ప్రత్యేకమని చెప్పాలి. ఈ కుర్రాడి ఆటలో ఇన్సైడ్ అవుట్ షాట్లు అయితే ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. అంత అందంగా ఆడుతున్నాడు. ఇంటర్నేషనల్ టీ20లో సెంచరీ చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. అలాంటిది అభిషేక్ 2 సార్లు 3 అంకెల స్కోర్లు దాటడం చాలా అరుదుగా. ఇదే గొప్ప విషయంగా చెప్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇప్పటిదాకా 21 టీ20లో దాదాపుగా 200 స్ట్రైక్ రేట్తో 708 పరుగులు సాధించిన ఓపెనర్ బ్యాట్స్మెన్ గా ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్లు ఆడితే అందులో 279 పరుగులు చేశాడు ఈ యువ బ్యాట్స్మెన్. ఇండియన్ క్రికెట్ టీంలో యువరాజ్ సింగ్ బాటలో వెళ్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు అభిషేక్. ఇలాగే మరిన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని క్రికెట్ ఎక్స్పర్ట్, స్పోర్ట్స్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. అభిషేక్ పంజాబ్కు చెందినవాడు. క్రికెట్లో ఇతనిని యువరాజ్ సింగ్ ప్రోత్సహించినట్లు తెలుస్తుంది. అతడి సత్తాను గుర్తించి సానబట్టింది ఈ మాజీ క్రికెటరే అన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అండర్-12 స్థాయి నుంచి అభిషేక్ కు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించాడు యువరాజ్ సింగ్. యువి పర్యవేక్షణలో గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు అభిషేక్. ఇలా పడిన కష్టం వృధాగా పోలేదు. క్రికెట్ ఆటలో ఫేస్ బౌలర్లను ఎదుర్కోవడంలో రాటుదేలాడు. అంతేకాకుండా పంజాబ్ ఆటగాడైన శుభ్మన్ గిల్తో కలిసి నెట్ ప్రాక్టీస్ చేసినట్లు కొందరు చెప్తున్నారు. ఆ ప్రాక్టీస్ ఇప్పుడు అభిషేక్ ను ఓ ప్రత్యేకమైన ఆటగాడిలా గుర్తింపు తెచ్చింది. స్టాండ్స్, లాఫ్టెడ్ షాట్లు మణికట్టును బలంగా ఉపయోగిస్తూ కొట్టే ఫ్లిక్స్ యువిని గుర్తుకు తెస్తాయి. ఇక ధోని శైలిలో ఆడే ఇన్సైడ్ అవుట్ షాట్ కూడా అభిషేక్ లో చూడవచ్చు. అభిషేక్ బ్యాటింగ్ లోను స్వింగ్ యువరాజ్ సింగ్ ను గుర్తు చేస్తుంది. ధోని, యువి లాంటి స్టార్ ప్లేయర్స్ల ప్లే ఆఫ్ యాక్షన్ అభిషేక్ లో ఉన్నందునే టీ20లో అద్భుతంగా రాణించగలుగుతున్నాడు. ప్రస్తుత ఆసియా కప్లో 208.43 స్ట్రైక్ రేట్తో 173 పరుగులు చేసిన అభిషేక్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం బ్యాట్తోనే కాకుండా బౌలింగ్లోనూ తన చేతి మాయాజాలాన్ని చూపిస్తున్నాడు.
సెహ్వాగ్, యువి లాంటి స్పిన్నర్గా కూడా అభిషేక్ రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత్ టీంకు ఒక గొప్ప టాలెంటెడ్ ఆల్రౌండర్ దొరికాడని భావిస్తున్నారు క్రికెట్ అభిమానులు.